130వ కీర్తనకి ఒకసారి వద్దాం. ఈ 130వ కీర్తన దావీదు రాజు రాశారు. ఈ దావీదు రాజు ఈ కీర్తన రాసే సమయంలో ఆయన పరిస్థితి ఎలా ఉన్నదో, ఆ పరిస్థితులకు ఏం చేయాలో అనే దాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మొదట వాక్యమును చూడండి. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ కీర్తన రాసినప్పుడు దావీదు రాజు ఎక్కడ ఉన్నాడంటండి? యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధము అంటే, అగాధ స్థలము అంటే, అగాధ స్థలము, అగాధము అంటే చీకటి, చీకటి స్థలము. ఒక సందర్భములో దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎక్కడ ఉన్నారయ్యా అంటే, ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనమును చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండునని పరిచారకులతో చెప్పాను. హల్లెలూయా. దావీదు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడండి? అగాధము అనగా చీకటి స్థలము. చీకటి అగాధములో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? అగాధములో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటుంది. అగాధములో ఉన్నవారు ప్రశాంతంగా ఉండగలరా? దాని అర్థం ఏమిటంటే, దావీదు జీవితంలో చీకటి యుగము ప్రవేశించింది. దావీదు జీవితంలో తను చేసిన పొరపాటును బట్టి అంతా కూడా చీకటి అలుముకుంది. అలా చీకటి యుగములోకి, చీకటి ప్రపంచములోకి దావీదు జీవితము వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయేటప్పుడు తను ఏం చేయాలా? అలా వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలా? ఇక్కడ పెండ్లి విందుకు వచ్చిన వ్యక్తి పెండ్లి వస్త్రము లేకపోతే అతని కాళ్ళు చేతులు కట్టి చీకటిలో పడవేయండి అని అంటే, ఆ పడవేసే వాళ్ళని ఇతను వేడుకోవాలా? అయ్యా, నన్ను చీకటి కొట్టులో వేయబాకండి, ఆ చీకటిలో నేను ఉండలేను, అక్కడ భయం ఉంటుంది, అక్కడ ఏడుపు ఉంటుంది, అక్కడ ఇబ్బంది ఉంటుంది, అక్కడ విచారం ఉంటుంది, అక్కడ కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి, కాబట్టి నన్ను అక్కడ వేయొద్దాయని ఎవరిని అడగాల? ఆయన ఎవరిని అడగాలి? ఎవరైతే వేస్తున్నారో వాళ్ళని అడగాల. ప్రియులారా, ఈ లోకములో మన కుటుంబ జీవితంలో కొనసాగేటప్పుడు ఒకవేళ మన కుటుంబంలోకి, మన జీవితాల్లోకి చీకటి యుగము ప్రవేశించిందనుకోండి, అలా చీకటి ప్రపంచంలో మనము బ్రతకవలసి వస్తుందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడేం చేయాలా? వెళ్ళిపోయి మన స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళకి చెప్పి, అయ్యా, నా పరిస్థితి బాగోలేదు, నేను నష్టపోయి ఉన్నాను, చీకటి యుగంలోకి నా జీవితం వెళ్ళిపోయింది, నన్ను కాస్త బయటికి తీయండి అని వాళ్ళకి చెప్పాలా? చెప్పాలా? చెప్పాల్సిందని అంటారా? ఓకే, మీ మాటకి వస్తా. వాళ్ళకి చెప్పాలి. లేకపోతే మనకి జన్మనిచ్చిన వారు ఉంటారు కదా, వాళ్ళకన్నా చెప్పాలి. లేకపోతే మన రక్త సంబంధికులు ఉంటారు కదా, వాళ్ళకన్నా చెప్పాలి. మరి దావీదుకి తల్లిదండ్రులు లేరా? దావీదుకు స్నేహితులు లేరా? దావీదుకి రక్త సంబంధికులు లేరా?
మరి వాళ్ళందరినీ కాదని దేవుడికి ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళందరికీ అయ్యా నా పరిస్థితి ఎలా ఉందని వాళ్ళందరికీ చెప్పి వారి ద్వారా పరిష్కారం పొందుకోకుండా, వారి ద్వారా సహాయం పొందుకోకుండా మరి దేవుడికి ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నీ స్నేహితుడు చెప్పావనుకో, బాగున్నప్పుడే నీకు స్నేహితుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు నీ స్నేహితులు అందరూ కూడా నీకు దూరం అయిపోతారు. నీవు బాగున్నప్పుడే నీ రక్త సంబంధికులు, నీవు అంధకారములకు వెళ్ళిపోయి నష్టాల బాటలో నీవు కూరుకుపోయినప్పుడు నీ రక్త సంబంధికులు అందరూ కూడా నీకు దూరం అయిపోతారు. ఒకవేళ దూరం అయిపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే నీవున్న పరిస్థితి అంతా కూడా వారి బంధువులందరికీ కూడా టామ్ చేసి చెప్పేస్తారు, పలానా వాళ్ళ పని అయిపోయింది అని. అప్పుడు నీకేమైనా ప్రయోజనం ఉంటుందా? అప్పుడు నీకేమైనా ఉపయోగం ఉంటుందా? బయట ప్రజలకు చెప్పినందువలన నీ జీవితాన్ని నీవే అందరి ముందు బదారి పాలు చేసుకుంటున్నావే కానీ దానికి పరిష్కారం అంటూ ఏమీ రాదు. కానీ ఎవరి ద్వారా పరిష్కారం వస్తుంది? ఈ సమయంలో ఈ దావీదు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే తన స్నేహితులకు చెప్పిన ప్రయోజనం లేదు, బంధువులకు చెప్పిన ప్రయోజనం లేదు, తల్లిదండ్రులకు చెప్పిన ప్రయోజనం లేదు. కానీ ఎవరికి చెప్తే పని అవుతుందో, ఎవరికి చెప్పాలో, ఏం చేయాలో అదే చేశాడు ఈ దినమున వాక్యం వినే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ పరిస్థితులు కూడా ఆనాడు దావీదు యొక్క జీవితంలాగా మార్చబడిందా? అంధకార యుగంలోకి వెళ్ళిపోయారా? అక్కడంతా ఏడ్పు పళ్ళు కొరుకుతా ఉన్నట్లుగా, అక్కడంతా చీకటి యుగంలో ఆడున్న సమయంలో అంతా విచారము, కష్టము, కృంగిన స్థితి, ఇవన్నీ ఒక్కసారిగా మీ జీవితంలోకి వచ్చినాయా? ఏమి చేయాలో తోచని పరిస్థితి. ఒక చేప వలలో చిక్కుకున్నప్పుడు ఎలా కొట్టుకులాడుతుందో, తనంతట తాను రక్షించుకోలేకపోతుందో అలా కొట్టుమిట్టాడే పరిస్థితుల్లో ఉన్నావా? అయితే ఆ పరిస్థితుల ప్రభావంలో నుండి దేవుడు నిన్ను విడిపించేవాడు. అంతకు మించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఇంకెవరు కూడా లేరు. దావీదుకి ఆ విషయం తెలుసు. నా బంధువులకు చెప్పిన, స్నేహితులకు చెప్పిన, ఎవరికి చెప్పినా నా పరిస్థితి అంతా బజారు పాలు చేస్తారు, నా పరిస్థితి అంతా 10 మందికి చెప్పేస్తారు, నా జీవితమే ఆఖరికి నిష్ప్రయోజనంగా ఉంటుందని తెలిసినటువంటి దావీదు తన పరిస్థితి అంతా ఎవరికి చెప్పాడండి? 2వ వాక్యములో ఎవరికి చెప్పాడు? ఇప్పుడు 130వ నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. వింటాడా? ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు, ఆ స్థితిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడా? ప్రియులారా, ఖచ్చితంగా వింటాడు. అసలు ఆ పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్తుంది మన జీవితము? ఆ పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? మన జీవితము. ఒక వ్యక్తి ఇలాగే అంధకారములో, అగాధములో పడవేయబడ్డాడు. ఎంత లోతుకు పడిపోయాడంటే అక్కడ తను కాపాడటానికి ఎవరికి కూడా తన మొర వినపడినటువంటి అంత లోతుకు వెళ్ళి పడిపోయాడు ఆయన. ఎందుకు పడ్డాడు? చూడండి ఒకసారి, ఆయన ఎవరో చూద్దాం. యోనా గ్రంథానికి ఒకసారి వచ్చినప్పుడు, యోనా గ్రంథము 2వ అధ్యాయము, యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థన చేసెను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. హల్లెలూయా. యోనా పరిస్థితి ఎలా ఉందండి? ఇక్కడ యోనా పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఉన్నాడు? ఆయన ప్రశాంతంగా ఉన్నాడా?
ప్రశాంతమైన జీవితంలో ఉన్నాడా? సముద్రములో ఎంత లోతు అడుగు భాగం అయితే ఉందో అంత అడుగుకు వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? సముద్రములో ఎందుకు పడవేయబడ్డాడు? అసలు అంత అగాధములోకి, అంత పాతాళములోకి, అంత ప్రవాహములోకి, ఆ సముద్రము గర్భములోకి అతడు పడవేయబడటానికి గల కారణం ఏంటి? దేవునికి ఆయన అంటే కోపమా? ఆయన మీద కోపం ఉందా దేవునికి? ఎవరి మీద ఆయన కోపం ఉండదు. కాకపోతే చెప్పిన మాట వినలేదు కాబట్టి కోపము వచ్చింది. వెళ్ళమని చెప్పింది ఒక ప్రాంతానికి, ఈయన వెళుతుంది ఇంకొక ప్రాంతానికి. వెళ్ళమని చెప్పింది, అసలు ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? సేవ చేయటానికే కదా. వెళ్ళమని చెప్పినప్పుడు నినివే పట్టణానికి వెళ్ళాలి. అటు వెళ్లకుండా తర్షీషుకు వెళితే అర్థం ఏంటి? నేను చెప్పిన నా మాట వినకుండా తన సొంత నిర్ణయం తీసుకొని అలా వెళుతున్నాడు కాబట్టి దేవునికి అతని మీద కోపం వచ్చి సముద్రములో అలజడి సృష్టించి సముద్రము మీద తుఫాను చెలరేగలాగా చేసి యోనాని ఆఖరికి సముద్రములో పడవేసేదాకా తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన ఒక పెద్ద మత్స్యమునకు ఆజ్ఞిస్తే అది వెళ్ళి యోనాని మింగింది. యోనా ఆ మత్స్యం యొక్క గర్భములో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, అల్లాడిపోతున్నాడు. ఆయన నిజంగానే ఆ దినమున ఆయన పరిస్థితి అలాగే ఉంది. కానీ అక్కడ ఉండి యోనా దేవుడికి ప్రార్థన చేశాడు. ఆయన చెప్పాడు, ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని. అదే ఆయన చెప్పకుండా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు. అలా ఈ కండయ్యా ఏస్తే చచ్చిపోతానేమో, చేపలను తినేస్తాయేమోనని అనుకున్నాడా? అన్నాడా? అనలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ప్రార్థన చేశాడండి? దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినే సహోదరి సహోదరులారా, ఈ దినమున నీ జీవితాన్ని ఒకసారి నీవు అంచనా వేసుకుంటే, నీ జీవితాన్ని నీవు ఒకసారి ఆలోచన చేస్తే, ఒకవేళ దావీదు ఉన్నటువంటి యుగములోకి నీవు వెళ్ళిపోయావా? అక్కడ నీకెవరు సహాయం చేసేవారు లేరనుకుంటున్నావా? నిన్ను బట్టి, నీ పరిస్థితిని బట్టి నీ వారే నీకు దూరం అయిపోయారా? పలకరిస్తే సహాయం చేయవలసి వస్తుందేమోనని పలకరించటం లేదా? ఇది నీకు చాలా బాధగా ఉందా? ఇది నీకు చాలా కృంగదీసిన స్థితికి వెళ్ళిపోతుందా? ఆ స్థితి నీకు నిద్ర పట్టడం లేదా? ఆ స్థితిలో నీకు ఆకలి కావటం లేదా? ఆ స్థితిలో నీకు అందరూ గుర్తొస్తున్నారా? ఎందుకు నేను ఒకప్పుడు నాకు అందరూ బాగున్నారు, ఇప్పుడు అందరూ ఎందుకు దూరం అయిపోయారని నువ్వు ఒకరు కృంగిపోతున్నావా? పట్టుదల కలిగి దేవునికి ప్రార్థన చెయ్యి. యోనాని విడిపించిన దేవుడు, దావీదును విడిపించిన దేవుడు నిన్ను నన్ను విడిపించడా? ఆ 130వ కీర్తన అంతటిలో దావీదు 3 పనులు చేశాడు అక్కడ ఆయన విడిపించబడటానికి. ఆ 3 పనులు, ఒకటేమో దేవునికి అతడు ప్రార్థన చేశాడు, రెండవది ఏం చేశాడు అక్కడ? మరొకసారి 130వ కీర్తనకు రండి. 130వ కీర్తన 3-4 వచనములు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అంటే ఇక్కడ ఆయన ఏమనుకుంటున్నాడు? ప్రభువా నీవు దోషమును కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలరు? అంటే దావీదు యొక్క దోషం అనేది, దావీదు యొక్క పాపం అనేది దేవుడికి తెలిసిపోయింది అనుకున్నాడు ఆయన. దేవుడికి తెలిసిందనే కదా అక్కడ ఆయన చేసిన పని ఏమిటి? తన పాపములను దేవుడి దగ్గర ఒప్పుకున్నాడా? ప్రియులారా, దేవుడు దావీదు ఆ దేవునికి ఆ సర్వులు చెప్తుంది ఏమిటి? యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దోషములను దేవుడు చూస్తే దాన్ని క్షమించేవాడు కాదు, కానీ ఎవరి దగ్గర అంటే నీ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. అంటే ఇప్పుడు దావీదు తనలో పాపం ఉందని, అది ఎవరి దగ్గరికి వెళ్ళినా విడుదల ఒప్పుకున్న ప్రయోజనం లేదని దేవుని దగ్గరే ఒప్పుకోవటానికి వచ్చాడా?
ప్రియులారా, పాపం అనేది ఒకసారి మనలో ప్రవేశించిన తర్వాత, పాపం అనేది మనలో దాచుకున్న తర్వాత ఎంత ఇబ్బంది అయ్యా అంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మనము కోల్పోయే వాళ్ళం అవుతాం. పాపం అనేది మనలోనే ఉంచుకొని దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా కష్టమైన ఇష్టంగా చేస్తూ, ఇష్టమైన కష్టంగా చేస్తూ ఉన్నామనుకోండి, ఈ పాపము వలన, ఈ పాపము మనలో దాచుకొని జీవితాన్ని జీవించటం వలన దేవుడు మనకి ఏ గొప్ప భాగ్యాన్ని అయితే ఇచ్చాడో ఆ గొప్ప భాగ్యాన్ని మనము కోల్పోతాం. ఎలాగంటారా? సౌలు ఎవరండి? తండ్రి గాడిదలు పోతే గాడిదలు వెతుక్కుంటా వెళ్ళినటువంటి వాడిని, పొలాల్లో గాడిదలు పశువులు మేపుకునే వాడిని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేయలేదా? అంతటి తండ్రి గాడిదలు పోయి వెతుక్కుంటా వెళ్ళేవాడు, అతన్ని పిలిచి దేవుడు ఒక రాజుగా పట్టాభిషేకం చేసి సమూయేలు ద్వారా వర్తమానం పంపించాడు. అయ్యా, ఈ మోయాబీలు, అమాలేకీయులు చాలా దుర్మార్గంగా ఉన్నారు, నా ప్రజలు చాలా ఇబ్బంది పెట్టారు, కాబట్టి నీవు వెళ్ళి వారిలో ఎవరిని కూడా మిగలకుండా, పిల్లలు కానీ, పెద్దవాళ్ళని కానీ, వృద్ధులు కానీ, యవనస్తులు కానీ, వారి పశువులు కానీ, గొర్రె మేకలు, ఎద్దులు సమస్తము నిర్మూలం అయిపోవాలని దేవుడు చెప్తే, వెళ్ళినటువంటి సౌలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శత్రు రాజు అయిన అగగుని ప్రాణంతో పట్టుకున్నాడు. వెళ్ళిన తర్వాత పనికిరాని పశువులన్నిటినీ చంపేసి పనికొచ్చే వాటన్నిటినీ దాచిపెట్టాడు. అవన్నీ అరుస్తున్నాయి అంట. ఆ అరుపులు దేవునికి వినపడ్డాయి. సమూయేలుని అడిగాడు, సమూయేలు, నువ్వు సౌలుకి ఏం చెప్పావు? అయ్యా, మీరు చెప్పిందే చెప్పారు. మరి ఇక్కడ ఈ ఎద్దులు, ఆ గొర్రెలు, ఆ అరుపులేంటి, రంకెలేంటి? వెళ్ళి అడిగాడు సమూయేలు సౌలుని, ఎందుకయ్యా దేవునికి చెప్పిందేంటి, నువ్వు చేసింది ఏమిటంటే అవన్నీ దేవుడికి బలి ఇవ్వడానికే అడిగాడు. వాటిని మంచి బలిచి మిగతాన్ని చంపేమని చెప్పాడా? అసలు అవే చెప్పించబడ్డాయి, అవే అవసరం లేదంటే నీవు దేవునికి బలి ఇవ్వటానికి తీసుకొచ్చానని చెప్తారేంటి? అప్పుడు దేవుడు ఏం చేశాడు? తనకిచ్చిన గొప్ప భాగ్యము రాజరికాన్ని తీసివేయలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న తర్వాత, దేవుని మాటల ద్వారా మనకి కొన్ని హెచ్చరికలు వస్తున్న తర్వాత, మనలో ఉన్న పాపమును దేవుని దగ్గర విడిచిపెట్టాలని దైవ సేవకులు దైవావేశముతో నిండిన వారై దేవుడు తనకి ఇచ్చిన వాక్కులను చెబుతూ ఉన్నప్పుడు, ఆ పాపముని ఇంకా మనలోనే దాచుకొని మనము చేయవద్దని చెప్పిన పనిని ఇంకా మనము చేసుకుంటాను వెళతా ఉంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మనము కోల్పోతాం. మొట్టమొదట తల్లిదండ్రులకు చెప్పాడు దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండిపోచేయండి, దాన్ని ఏలండి. మరి ఏమైపోయింది? ఆ కుటుంబము ఏమైపోయింది? ఒక కుమారుడు చనిపోతే ఇంకొక కుమారుడేమో దేశదిమ్మరైపోయారు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు నిందించుకునేవారుగా తయారైపోయారు. నువ్వే చేసేవని కాడికి వాళ్ళిద్దరూ ప్రేమానురాగాలతో ఉండవలసిన జీవితాలు ఒకరిని ఒకరు నిందించుకునే స్థాయికి వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయి? దేవుడు వారికి చెప్పిన పని వారు చేయలేదు, వద్దన్న దాన్నే చేశారు. వద్దన్న పని చేయటం అనేది అందరికీ అలవాటు అయిపోయింది, అది చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ పాపమును మనలో దాచుకొని ఇంకా మనము దేవుని దగ్గరకు వస్తా ఉన్నట్లయితే, ఆ పాపము ద్వారా పాపమును ఒప్పుకోకుండా ప్రభువులో కొనసాగితే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును, గొప్ప ఆశీర్వాదమును, గొప్ప మేలును, మంచి కుటుంబ వ్యవస్థను మనము కోల్పోయే వారం అవుతాము. ఆ విషయం ఎవరికి తెలిసింది? అక్కడ దావీదుకు తెలిసింది. అందుకే అడుగుతున్నాడు, అయ్యా యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవలేడు. ఒకవేళ నీవు ఆ దోషాన్ని కనిపెట్టి చూస్తే ఎవ్వరు కూడా నీ ఎదుట నిలబడలేరయ్యా. అందుకే బైబిల్ గ్రంథము 32వ కీర్తనలో ఒక మాట అంటాడు. 32వ కీర్తనలో ఒక మాట ఉన్నది. మొదట వచనము, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు
ధన్యుడు. హల్లెలూయా. ఎవరంటండి ధన్యులు? ఎవరు ధన్యులు ఇక్కడ? ఎవరంటండి ధన్యులు? 5వ వాక్యము ఒకసారి చూడండి. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే దేవుని యొక్క కనికరమును పొందుతారు. వీళ్ళరా, దావీదు ఉన్నటువంటి అగాధమైన పరిస్థితుల్లో తను ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పిన ప్రయోజనం లేదని తను చేసిన పని ఏమిటంటే, ఒకటి దేవునికి మొరపెట్టడానికి ప్రారంభించాడు. రెండవది తన పాపములనేది ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఎలాగయ్యా నేను తప్పు చేసి నన్ను క్షమించు అంటే సరిపోతుందా? 90వ కీర్తన 8వ వాక్యమును చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిని. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. అంటే ఇక్కడ ఈ 8వ వచనములో మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నాను అంటే, అప్పుడు దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకునేటప్పుడు మన దోషములు ఆయన దగ్గర ఉన్నవని తెలిసిన తర్వాత ఏదో నామకే వాస్తేగా, ఏదో పైన అయ్యా మేము తప్పు చేసాము మమ్మల్ని క్షమించు అని అంటే సరిపోతుందా? పశ్చాత్తాపముతో మనస్పూర్వకముగా దేవుని దగ్గర ఒక వ్యక్తి తన పాపములను ఒప్పుకుంటే ఇంకా ఎప్పటికీ కూడా చేయటానికి అవకాశము ఉండదు. ఏదో పైన ఆ వచ్చిన పరిస్థితులను బట్టి వాటిలో నుంచి బయటపడటానికి, ఆ కష్టకాలంలో నుంచి వడ్డెక్కటానికి ఏదో ప్రభువా నేనేదో పొరపాటు చేసి నీకు చేయనయ్యా నన్ను క్షమించు, ఈ పరిస్థితుల నుంచి విడిపించాను అన్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. కానీ మనం పూర్వకంగా హృదయం దేవునికి సమర్పించి హృదయపూర్వకముగా దేవునికి మన పాపములు ఒప్పుకుంటే మళ్ళా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, పాపము చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ గద్దింపు అనేది మనకు వస్తుంది. పాపం అనేది చేయలేదు. ఆయన మొట్టమొదటిగా అగాధములకు వెళ్ళిన తర్వాత, అంధకారములకు వెళ్ళిన తర్వాత చేసిన పనిలో ఒకటి దేవుడికి ప్రార్థన చేశాడు. 2 తన పాపములనేవి దేవుని దగ్గర హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు. 3వ పని ఏం చేశాడు? మళ్ళా 130వ కీర్తనకి రండి. 3వ పని ఏం చేశాడు ఆయన? 6-7 వచనాలు చూడండి. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ ది లార్డ్. 3వ పని ఏం చేసిందేంటి? ఏం చేశాడు? ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఆశ కలిగినటువంటి ప్రాణములను ఆయన తృప్తిపరచుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉన్న పరిస్థితుల్లో ఎవరి మీద ఆశ పెట్టుకున్నా ఉపయోగము లేదు. కానీ నేను నా దేవుని మీద ఆశ పెట్టుకుంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దావీదు ప్రాణము ఆశ కలిగినప్పుడు ఆయన తృప్తి చెందలేదా? ఆ విషయం ఆయనకి తెలుసు కాబట్టి
దేవుని మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఎందుకని ఈ అంధకార యుగములో నుంచి, ఈ చీకటి యుగములో నుంచి, చీకటి ప్రపంచములో నుంచి దేవుడు తప్ప నన్ను ఎవరు కూడా విడిచిపెట్టేవారు లేరు, అది తెలుసుకున్నాడు ఆయనే. అందుకే ఆయన మీద ఆశ పెట్టుకుంటే దొరికేతే మేలు చక్కగా ఉంది. అందుకే 103వ కీర్తన 3వ వాక్యములో ఏమంటున్నాడు అక్కడ? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఎవరైనా ప్రియులారా, ఈ దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే, నీవున్నా చూసావా ఆ చీకటి యుగం, చీకటి ప్రపంచం, నీకేమీ అర్థం కావట్లేదు. ఇంట్లో ఏంటి ఈ సమయంలో నా పరిస్థితి? ఆ టైంలో నీకెన్నో బలహీనతలు కూడా ఆవరించవచ్చు. ఆ టైంలో నీ మనసు కూడా గలిబిలి చెందవచ్చు, చికాకు ఎత్తవచ్చు, ప్రాణం మీద విరక్తి కలగవచ్చు. అలాంటి పరిస్థితులు ఈ లోకంలో చాలామందికి వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలంటే కృంగిపోవటం కాదు చేయాల్సింది, మనము ఇంకా తను సాధించుకోవటం కాదు చేయాల్సింది. దేవుని మనము నమ్ముకున్నాం. ఆయన ఎవరండి? సజీవుడు, మరణాన్ని గెలిచినవాడు, శ్రమలను సహించినవాడు. ఎంత శోధించలేదు సాతానుడు. పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉంటే ఎంత శోధించాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ బ్రతికేది దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. చెప్పలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పాడు, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎప్పుడైనా చేసేది పని అయినా దావీదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు 3. 1, దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, తన పాపములను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఈ 3 పనులు ఆయన చేశాడు కాబట్టి దేవుడు దావీదును ఆ చీకటి అంధకార సంబంధములోంచి, అంధకారములో ఉన్న ఆయన జీవితమును దేవుడు విడిపించి ఆయన మహిమతో నింపాడు. అలాంటి జీవితములో ఒకవేళ వాక్యము ఇక్కడ ఉండి వినేవారు కానీ, శబ్ద యంత్రము ద్వారా వినేవారు కానీ ఎవరైనా సరే ఉంటే, అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే, ప్రభు లోక రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనకి లోకముల అసాధ్యమైనది లేదు అని తెలుసుకొని ఆయన్ని నమ్ముకొని నీవు ఆయన మీద ఆశ పెట్టుకొని చేయగల సమర్థుడని నీకు ఆశ ఉండాలి. తర్వాత నీలో ఏమైనా పాపములు ఉంటే అవన్నీ హృదయపూర్వకంగా ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు దేవుణ్ణి అడుగు, ప్రభువా ఈ లోకములో మీరు తప్ప నాకు దిక్కు ఎవరో లేరయ్యా అని ఆయన దగ్గర ప్రార్థించు. దావీదును విడిపించిన దేవుడు మనలను అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు విడిపిస్తాడని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ శుభవచనములు అందరి యొక్క క్షేమం కొరకు తెలియచేసుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు. ఈ సమయంలో మీ దాసుని మీరు నిలబెట్టి కొద్ది నిమిషాలు మీ మాటలు చెప్పడానికి మీరు వాడుకున్న విధానం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు
వీరి హృదయములను పలకపరుచుకొని వాక్యానుసారముగా నడుచుకోవడానికి కృప చూపించమని వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రాని వారు కూడా మరొక వారం మీ సన్నిధికి వచ్చే మనసు వారికి దయచేయమని ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.